ఏంటి ఎలా ఉంది కందులు దుర్గేష్ గారికి ఇక్కడ? కందులు దుర్గేష్ పవన్ కళ్యాణ్ దగ్గర 2 మాటలు వెళ్ళాను నేను. పవన్ కళ్యాణ్ దగ్గర 2 మాటలు వెళ్ళాను. ఏమన్నారు? ఓసారి రైతుగా మాట్లాడాను రైతుకి. అప్పుడు మా ఇంటికి వచ్చి కారు వేసి తీసుకెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ పంపించారు. రాయమండ్రి ఆఫీస్ ఉంది, రైతుని నేను. అప్పుడు కూర్చోబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడమన్నాడు. ఏమండి అప్పు చేతిలో 10,000 పెడుతున్నాడా జగన్, 10,000 అప్పు చేతిలో పెడుతున్నా బావ దగ్గర తెంగేస్తున్నాడు అన్న. పవన్ కళ్యాణ్ లాగ్ తీసేసి 2 మాటలు 10 ఫోటోలు తీసుకున్నారు. ఇంక ఫోటోలు ఇంటికి రాలేదులే. మళ్ళీ మొన్న దుర్గేష్ గారి ఇంటికాడ మరి సీట్ ఇవ్వలేదు కదా మాకు, మన ఇంటికి ఇచ్చారు కదా, అందుకు మళ్ళీ వెళ్ళాం. అప్పుడు కూడా మాట్లాడా. ఇక్కడ ఎలా ఉందంటారు కందులు దొరిక నిడదోలు అంటే ఏం చూడక్కర్లేదు. ఆట మన పవన్ కళ్యాణ్ కదా. ఏం పేరు పవన్ కళ్యాణ్ గారి ఏం పేరు? కళ్యాణం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కళ్యాణము. నీ కళ్యాణం అయిందా, నీ కళ్యాణం అయిందా అంటే పెళ్లి. పెళ్లి ఏమంటారంటే పెద్దలు ఏమంటారు కళ్యాణము. అంతే పవన్ కళ్యాణం, తిరిగిలేదు. ఇంకా బాగుంది. మాది కడియం, నర్సరీలో చేస్తాను నేను. పుల్ల సంటి గారు నర్సరీలో ఉంటాను. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుందంటారు ఈసారి? తిరిగిలే ఆయన 21 సీట్లు. పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి చెప్పిన, పొత్తు లేకపోతే 30 సీట్లు ఆయనయ్యా మొత్తం. ఏంటంటే పొత్తు కదా జడిసి చంద్రబాబు నాయుడు గారికి జారపడవలసి వచ్చింది. కానీ మొత్తం మీద అంటే ఆలోచన మంచిదేనంటారా? తక్కువ సీట్లు ఆలోచన తక్కువ సీట్లు అంటే అలా కాదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అసలు పోత కారణం ఏంటి చెప్పిన, మోడీ గారిని ఓ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ మోడీ గారు ఏం చేశాడంటే మన చంద్రబాబు నాయుడు దెబ్బేసాడు. అంతే పెద్దోళ్ళతోటి పెద్ద పులితోటి సాహసం చేయకూడదు. ఇలా చూడు, నేను పెద్దోడిని, ఎంతవరకు అంత చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు. ఏంటంటే తిరుగు అంటే మళ్ళీ 24 సీట్లు అనుకున్నాయి, మళ్ళీ 21 సీట్లు వచ్చింది. కొంతమంది ముద్రగడ్డ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు కదా. అలా కాదులే. ఇప్పుడు రంగు చీర కట్టుకున్న దాన్ని ఆపేయాలంటే ఎలా కుదురుద్ది? ఎటయ్యా తప్పు కాదు కదా. ఎటి నేను తప్ప? పవన్ కళ్యాణ్ గారికి తిరగలేదు. అది ఒకటి ఎక్కడ చేసాడంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు. పొత్తు లేకుండా ఉంటే 30 సీట్లు మా పవన్ కళ్యాణ్ తిరిగిలేకపోను. ఏంటంటే పెద్ద సీటు చదువుకుంటంలోని చంద్రబాబు నాయుడు గారు జారపడవలసింది. జారపడతంలో ఏమంటున్నారంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారు. మా కడియంలో మాటలు పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తున్నారు అని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, తప్పదు. ఇప్పుడు జగన్ అన్న జగన్ ఆడి పరిపాలన ఏంటంటే మంచిగా ఉంది, చెడ్డ ఉంది, అది కాదు. రోడ్లని ఎక్కడ పట్టించుకోలేదు. ఈసారి మరి గెలుస్తాడా? మళ్ళీ గెలుస్తాడా? నో పోలేష్ ఇంకలేదు అయిపోయింది. ఈసారి ఇక్కడ నిడదోల్లో మాత్రం మొత్తం అది అర్థమవుతుంది. ఎలా చూడు, పవన్ కళ్యాణ్ గారికి జడిసి ఇప్పుడు మళ్ళీ 21 సీటు, ఇప్పుడు 21 వచ్చింది సీటు. 25 సీట్లు అనుకున్నాం మేము. 25 అన్నది ఏమైంది, ఇప్పుడు 21 సీట్ వచ్చింది. ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి? ఇప్పుడు దాకంటే జనసేనకి సరైన అభ్యర్థి లేడు. సరైనడు కుందులు దుర్గేష్ గెలుస్తారండి. ఆల్రెడీ జనసేనకి లాస్ట్ టైం డబ్బులు ఇవ్వకపోయినా ఇంచుమించు 24,000 చిల్లరే, ₹1 ఇవ్వకుండా ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటిది ఒక బలమైన వ్యక్తి వచ్చి నిలబడితే కానీ ఎందుకు నిలబడరు? పైగా ఇప్పుడు వైసీపీ మీద కూడా వ్యతిరేకంగా ఉందని అడగాలి. అంటే చాలా మందికి వైసీపీ మీద వ్యతిరేకత అంటున్నారు కదా. అంటే కొంతమంది అమ్మ ఒడి కానీ ఇంకోటి పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు. వాటి మీద చాలా మందికి ఉందా లేడీస్ కి. అలా అంటన్నా ఇప్పుడు అమ్మ ఒడి డబ్బులు ఇచ్చారు ఎవరి అన్నయ్య ఒకసారి అన్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు 60,000 కోట్లు. 60,000 కోట్లు ఏమైందన్నా? ఎస్సీ ఎస్టీ లోన్లు, సబ్సిడీ లోన్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు కొట్టే అన్ని పంచుతున్నాడు అంటే ఆ వర్గానికి, ఎస్సీ వర్గానికి అన్యాయం చేసినట్టే కదా. అంటే ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. మంచిగా జరుగుద్ది అన్న, మంచిగా జరుగుద్ది. జనసేనకి మరి తక్కువ సీట్లు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అందులో ఏముందన్నా, ఇప్పుడు మామూలుగా క్యాస్ట్ పరంగా చూసుకుంటున్నారు కానీ వార్డు లెవెల్లో జనసేనకు బలం ఉందా? నేను జనసేన కార్యకర్తని. 175 నియోజకవర్గాల్లో జనసేనకు వార్డు వైజ్ గా బలం ఉందా? లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుగా అవకాశం ఇచ్చారు. ఆ పార్టీని చూసుకుని బలపరుచుకుని నెక్స్ట్ ఎలక్షన్ కి ప్రతి వార్డు నుంచి ప్రతి కార్యకర్త బలం అయితే 175 కాన్స్టిట్యూట్ చేస్తారు. నిడదోల్లో మాత్రం జనసేన దుర్గేష్ గారికి ఇక్కడ నిడదోలు ఎలా ఉండబోతుంది?
ఆయన ఎక్కడ వచ్చినా గ్యారంటీ విన్ అయ్యే క్యాండిడేట్. ఆయన యొక్క గుణం ఏంటంటే మంచితనం, మానవత్వం, అందరినీ కలుపుకోయే గుణం. అర్థమైందండి. రాజమండ్రి రూరల్ లో ఇప్పుడు వరకు ప్రతి ఓడిపోయినా కానీ ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన. నిడదవోలు కూడా అలాగే అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాను. గ్యారంటీకి విన్ అవుతాడు కూడా. ఆ. అంటే తక్కువ టైం ఉంది కదా, ఏమన్నా పర్లేదు అంటారు మరి? తక్కువ టైం అండి. ఆయన ఒక 20 రోజులు అప్పుడు రాజమండ్రి రోజులు ఇచ్చినప్పుడు 10 రోజులే ఉంది. ఆయన 50,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇంకా నెల 15 రోజులు ఉంది. ఆయన టార్గెట్ రీచ్ అవుతాడు, గ్యారంటీగా విన్ అవుతాడు. టీడీపీ సపోర్ట్ వస్తుంది అంటారు గట్టిగా? టీడీపీ వస్తుందండి. అవసరం ఎందుకు రాదు? టీడీపీ వస్తుంది, బీజేపీ వస్తుంది. ఇద్దరు సపోర్ట్ తోనే నగ్గుతాడు. అబ్బాయి ఎక్కడ ఈ ఊరేనా? రాజమండ్రి రోల్ రండి. రాజమండ్రి రోల్ ఎలా ఉంది కందుల దుర్గేష్ గారికి ఇక్కడ? అక్కడ ఇక్కడ కూడా అంతా కూడా బాగానే ఉందండి. బాగుంది. ఈసారి తప్పకుండా గెలుస్తారండి. గెలుస్తారు, గెలిపిస్తాం కూడా. అంటే రూరల్ కాకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు కదా. ఇక్కడ తీసుకొచ్చినా దుర్గేష్ గారు నగ్గుతారండి. నాకు ఖచ్చితంగా నగ్గుతారు, నగ్గిస్తాం కూడా. ఇక్కడ కందుల దుర్గేష్ గారికి నిడదవోలు బాగుంటది. అంటే సడన్ గా క్యాండిడేట్ కదా, ప్రెస్ క్యాండిడేట్ మీద బాగా ఎక్కువ ఉంటారు జనం. గెలిచే దెబ్బ ఉంటది. పాత క్యాండిడేట్ అయినా కానీ కందులు దుర్గేసిగా ఉంటది. అంటే తక్కువ టైం ఉంది కదా మరి. టైం చాలు, టైం ఈ టైం చాలు, ఈ టైం చాలు. దుర్గేశ్ క్యాండిడేట్ ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి క్యాండిడేట్? వ్యక్తిగతంగా మంచి ఆయనే, చాలా మంచి ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టిన కానీ తిరుగుతున్నాడు కదా, వ్యక్తి మంచోడు.